మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ కృపయు సమాధానమును కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 15వ వాక్యం. ఆ చోట మన దేవుడు చెప్తున్న మాట, నేనే మీకు రాజును, నేనే మీకు రాజును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే, మనం ఆరాధించే మన దేవుడు ఎవరంటే మనకు రాజు. మన దేవుడు రాజులకు రాజు. ఆయన పుట్టుకలో రాజసం, ఆయన బ్రతుకులో రాజసం, ఆయన చనిపోయేటప్పుడు కూడా రాజు వలె చనిపోయి తిరిగి లేచి పరలోకమందు రాజుల నేలే రారాజుగా మన దేవుడు ఉన్నాడు. ఇంకా బైబిల్లో గమనిస్తే ఆయన పుట్టుక గురించి ఏమన్నా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 2:2లో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన పుట్టుకలో రాజసం, రాజలక్షణం. ఇంకా ఆయన యొక్క జీవిత గమనం గమనిస్తే శరీరంగా బ్రతుకుతున్న రోజుల్లో రాజులాగా స్తుతించబడ్డాడు. లూకా సువార్త 19:38, యోహాను సువార్త 12:13లో వ్రాయబడిన మాట, ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక. రాజులాగా అన్ని చోట్ల యేసయ్య తన శరీరంగా బ్రతుకుతున్న రోజుల్లో రాజులాగా స్తుతించబడ్డాడు. ఇంకా యోహాను సువార్త 19:19లో ఆయన చనిపోయే ముందు శిలువ పైన కూడా యూదుల రాజు, యూదులకు రాజనే రాజులాగానే చనిపోయి రారాజులాగానే సమాధి చేయబడి రాజులకు రాజుగా సమాధిలో నుంచి 3వ దినం తిరిగి లేచి పరలోకములో రాజులకు రాజుగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. భూలోకమందు పరలోకమందు ఆయనకు సర్వ అధికారాలు ఇవ్వబడ్డాయి. ఈరోజు మనం నేర్చుకుంటున్న వర్తమానం, మన దేవుడు రాజు, మనం కూడా రాజులాగా ఉండాలి. మనల్ని ఆయన రాజులుగా చేశాడు, రాజవంశంలో చేర్చాడు. లేఖనములు గమనిస్తే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం, మనమందరం చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. విశ్వసించండి, ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు రకరకాల అపవిత్రతలో ఉన్నాం. ఇప్పుడైతే దేవుడు మనల్ని ఎలా చేశాడు? మన దేవుడు రాజు, మన తండ్రి మన దేవుడు రాజు. ఆయన పిల్లల మనం కూడా రాజులాగా బ్రతకాలి. మన దేవంశం అంటే రాజవంశం, రాజులైన యాజక సమూహం లాగున బ్రతుకుదుముగాక. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో పౌలు గారి ద్వారా ప్రభు రాయించాడు. సంఘంతో చెప్తున్నాడు, మీరు రాజులైతే సంఘ బిడ్డలతో చెప్తున్నాడు, మీతో పాటు మేము కూడా రాజులే. సేవకుడు రాజే, విశ్వాసులందరూ కూడా రాజులాగా బ్రతకాలని ఆ లేఖనంలో రాయబడి ఉన్నది. సంఘ బిడ్డలందరూ, విశ్వాసులందరూ రాజులాగా బ్రతుకుదురుగాక. ఎందుకంటే మన దేవుడు రాజు, మనల్ని రాజులాగా బ్రతికిస్తాడు, రాజులాగా దీవిస్తాడు. మనది రాజవంశం, యేసయ్య ద్వారా రాజవంశముగా మార్చబడ్డాం. ఈ రెఫరెన్స్లో చూడండి, ఈ 2 రెఫరెన్సుల్లో చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి రాజులైన యాజక వంశముగా సమూహంగా మారాం. ఈ చోట సంఘ బిడ్డలందరూ, సంఘం అంటే ఒక రాజవంశంలాగా ఉండాలి. ఇంకా సంఘంలో వేరే దరిద్రాలు కులాలు తీసుకురాకూడదు. సంఘానికి వచ్చే ప్రతి వారు రాజులాగా బ్రతకాలి. సేవకుడు కూడా రాజులాగా, యేసయ్య బిడ్డలాగా బ్రతకాలి. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబములను రాజులాగా దీవించునుగాక. బైబిల్లో గమనిస్తే మనం అందరం రాజులాగా బ్రతకాలి. మన పితరుల గురించి కూడా మనం గమనిద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 6వ వాక్యం, అబ్రాహాముతో దేవుడు చెప్తాడు, నీలో నుంచి రాజులు వస్తారు, నువ్వు రాజుల్ని కంటావు. మనం కూడా రాజులమే, మీరు కూడా రాజులే. మీ పిల్లలు మీరెవరిని కనాలంటే మీలో నుంచి రాజులు రావాలి. అడుక్కునే వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చాపే వాళ్ళు కాదు, ఏదో దరిద్రంగా పిసినారితనంగా బ్రతికే వాళ్ళు కాదు. అబ్రాహాములో మనం కూడా అబ్రాహాములాగా మీలో నుంచి, మనలో నుంచి రాజులు రావాలి, రాజుల్ని కనాలి. 2వ రెఫరెన్స్ ఆదికాండం 35:11లో ఇశ్రాయేలు నీ కడుపున, నీ గర్భమున రాజులు పుట్టేదరు. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నీ కడుపులో రాజులు పుట్టాలి, రాజుల్ని నువ్వు కనాలి. సంఘంలో సేవకులుగా మేము కూడా ఆత్మీయంగా, మేము సంఘానికి తండ్రి లాంటి వాళ్ళం, సేవకులం. సంఘంలో మేము ఎలాంటి వాళ్ళం కనాలంటే రాజుల్ని కనాలి. చేతగాని వాళ్ళని, అడుకుంటట్లుగా పిసినారితనంగా వాళ్ళని, ఆత్మీయంగా అలాంటి వాళ్ళని కనకూడదు, రాజుల్ని కనాలి. శారీరకంగా మీరు కూడా మీ పిల్లల్ని రాజుల్లాగా పెంచాలి, రాజుల్ని కనాలి. రాజుల మొదటి గ్రంథం 18:26లో దావీదు అనుకుంటాడు, నేను రాజునకి అల్లుని కావాలి, రాజుగారి కూతురుని చేసుకొని రాజుకు అల్లుని కావాలని అనుకుంటే దేవుడు అంటాడు, నువ్వు రాజుకు అల్లుడవడం కాదు,
నువ్వే రాజు అవ్వాలి. ఎంత చక్కని మాట అండి. దావీదుని దేవుడు రాజుగా చేయలేదా? నిన్ను నీ కుటుంబాన్ని కూడా రాజవంశంలాగా ఆశీర్వదించును గాక. ఆదికాండం 23:5 అబ్రాహాముతో చుట్టూ ఉన్న ప్రజలు ఏమన్నారు? నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావయ్యా. చూడండి, దేవుని పిలుపుకు లోబడి ఉట్టి చేతులతో వచ్చాడు తన ప్రాంతం నుంచి అబ్రహాము. దేవుడు అందరి మధ్యలో మహారాజులాగా చేశాడు. మరి నిన్ను చేయలేడా? నీ కుటుంబాన్ని చేయడా? నీ పిల్లల్ని చేయడా? రాబోయే రోజులకు మంచి ఉద్యోగాలు ఇచ్చి మహారాజులాగా బ్రతికించబోతున్నాడు. విశ్వసించండి. ఎక్కడ నువ్వు అవమానపడ్డావో నీ బంధువుల మధ్యలోనే మహారాజులాగా బ్రతకాలి. సేవకులు కూడా మహారాజులాగా సేవ చేయాలి. సంఘానికి వచ్చే విశ్వాసును కూడా మహారాజులాగా పెంచాలి. ఈ మాటను విశ్వసించండి. మన దేవుడు రాజు, మనం కూడా రాజులం. చీకటిలోంచి వెలుగులోకి వచ్చాం, బాప్తిస్మం పొందాం, అబ్రాహాములాగా సమస్తాన్ని విడిచిపెట్టాం, రాజవంశంలాగా బ్రతుకుదుముగాక. సరే, రాజుల యొక్క లక్షణాలు ఒక 2 మాటలు చెప్తా. మనం రాజు వలె ఎలా బ్రతకాలి? రాజులుగా మార్చబడిన మనలో ఉండవలసిన రాజరికపు లక్షణాలు ఏమై ఉన్నాయి? 2 మాటలు చూడండి. యోబు గ్రంథం 31:37 యోబు అంటాడు, నేను రాజు వలె యేసయ్య దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేదను. ఎంత చక్కటి మాట అండి. నడకలో రాజసం లాంటి నడక. నువ్వు రాజు అయితే, నీ పిల్లలు రాజులైతే, ఒక సేవకుడు రాజులాగా సేవ చేస్తే రాజులాగా నడుచుకుంటూ వెళ్ళాలి. నడక. రాజు దొంగలాగా నడుచుకుంటూ వెళ్ళాడు. రాజు తలదించుకొని సిగ్గుపడుతూ వెళ్ళాడు. ఏదో దొంగతనం చేసినట్లుగా సిగ్గుపడుతూ వెళ్ళాడు. రాజరికపు నడక. యోబు అంటాడు, నేను రాజులాగా నడుచుకుంటూ వెళ్ళి ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్తాను. ఈరోజున వాక్యం వింటున్న రాజవంశమా, ఆ రాజైన యేసయ్య బిడ్డలారా, రాజవంశంలో పెంచబడుతున్న ఆత్మీయులారా, రాజులాగా నడుచుకోవాలి. రాజు లాంటి నడక. సమూయేలు 2వ గ్రంథం 19:2 ఆ చోట దావీదు యొక్క సైనికులు, దావీదు యొక్క ప్రజలందరూ యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారంటే, ఏదో ఒక చిన్న సమస్య వచ్చి పడినందువలన దొంగ నడకలతో, ఒక దొంగ నడుచుకుంటూ వచ్చినట్లుగా తలగప్పుకొని పట్టణంలోనికి వచ్చారంట. ఆ చోట యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం చేశారు. కానీ రాజుగారు తన కుమారుడి కొరకు ఏడిస్తే, దావీదు తన కుమారుడి కొరకు ఏడుస్తూ బాధపడుతుంటే, వాళ్ళు యుద్ధంలో జయించిన సంతోషం లేకుండా దొంగ నడకలతో వచ్చారంట. సరే, ఆ చోట ఒక్క మాట గమనించండి. మనం దొంగ నడకలతో కాదు వెళ్ళాల్సింది, రాజులాగా నడవాలి. దొంగ ఇప్పుడు ఎట్లా ఉంటాడు? తలగప్పుకొని వెళ్తాడు, కనపడడు, ఎవరికి సిగ్గుపడతాడు. ఎందుకంటే వాడు దొంగ నడకలు కాదు, రాజరికపు నడక. రాజవంశంలాగా రాజసంలాగా నడుచుకుంటూ వెళ్ళాలి. యోహాను సువార్త 10:1 ఆ చోట యేసయ్య అంటాడు, వేరొక మార్గంలో ఎక్కేవాడు దొంగ. దొంగ ఎప్పుడు ద్వారములో వెళ్ళాడు, రాజస మార్గంలో వెళ్ళాడు. వేరొక మార్గం, గోడలు ఎక్కి దూకడం వేరొక మార్గం, కిటికీలు పగలు కొట్టుకుని వెళ్ళడం వేరొక దొంగ మార్గం. దొంగ ఎప్పుడు రాజమార్గంలో వెళ్ళాడు. ఈరోజున సేవకులు కొంతమంది లోకంలో ఉన్న మనుషులు, విశ్వాసులు ఏదో దొంగలాగా స్ట్రైట్గా వెళ్ళారు రాజమార్గంలో. ఉద్యోగం కావాలా? రాజమార్గంలో రాజసంగా చదువుకొని వెళ్ళు. ఎవరికో లంచాలు ఇచ్చి వేరొక మార్గంలో, దొంగ మార్గంలో వెళ్ళకూడదు. అది పద్ధతి కాదు. సేవ చేయాలా? రాజమార్గంలో సేవ చేయాలి, రాయల్టీగా. ఏదేదో దర్శనం పిలుపు లేకపోయినా దొంగ మార్గాల్లో సేవ చేయాల్సిన అవసరం లేదు. సేవకులైన, విశ్వాసులైన దొంగలాగా, దొంగ నడకలతో, దొంగ వేరొక మార్గంలో పోయినట్లు వెళ్ళకూడదు. రాజులో మనం బైబిల్లో రాయబడినట్లుగా ఎస్తేరు గ్రంథం 1:7 అహష్వేరోషు రాజు రాజస్థితికి తగినట్లుగా నడుచుకున్నాడు. సమృద్ధిగా అందరికీ ద్రాక్షారసం ఇచ్చి ఆహారం పెట్టి తన రాజు స్థితికి తగినట్లుగా నడుచుకున్నాడు. సంఖ్యాకాండం 20:17-19 ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఐగుప్తు నుంచి బయలుదేరి వెళ్తూ అనేక దేశాలలో ఆ దేశపు రాజుతో చెప్తారు, మీ పంటల్లో పడి మేము పోం, మీ ద్రాక్ష తోటలు మాకొద్దు, మీ బావి నీళ్లు మేము తాగం, మేము పొలంలో పడి వెళ్ళాం, రాజమార్గంలో రాయల్టీగా నడుచుకుంటూ వెళతాం, మేము రాజులం. ఏ మాట అంటే ఆ మాట దేవుని బిడ్డలు కూడా అలాగే చెప్పాలి. మేము రాజమార్గంలో వెళతాం, వేరొక మార్గంలో వెళ్ళాం, దొంగ మార్గాల్లో వెళ్ళాం. మీ బావి నీళ్ళు మాకొద్దు, మీ పొలాలు, మీ డబ్బు వేరే వాళ్ళే మాకొద్దు, రాజులాగా బ్రతుకుతాం. మనం రాజులమైతే రాజరికపు నడక ఉండాలి, రాజసం ఉండాలి. యోబు చెప్పినట్లు రాజులాగా నడుచుకుంటూ రాజమార్గంలో యేసయ్య దగ్గరికి వెళ్ళి సేవ చేసిన, విశ్వాస జీవితం చేసిన రాజులాగా నడుచుకుందాము గాక. 2వ మాట,
సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వాక్యం. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడుతుంది. వారిలో రాజు లాంటి జయధ్వని వినబడుచున్నది. రాజుల దగ్గర ఎప్పుడు జయధ్వని వినబడాలి, అపజయం కాదు, అపశకునపు మాటలు కాదు. ఓ రాజు అయితే రాజుల దగ్గర ఎప్పుడు రాజరికం వినబడాలి, రాజసం. అదేంటో తెలుసా? జయధ్వని. రాజు జయధ్వని వారిలో ఉన్నది. రాజు దగ్గర ఎప్పుడు జయం జయం. ఎక్కడికి వెళ్ళిన రాజు యుద్ధానికి జయం. ఓ రాజు అయితే జయధ్వని వినబడాలి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యంలో అందరు ఇలా చెప్తున్నారు: యెహోవాకు జయం, గిద్యోనుకు జయం, గిద్యోనుకు జయం, యెహోవాకు జయం. నీకు కూడా ఇదే మాట క్రొత్త సంవత్సరంలో చెప్పాలి, పలు రోజుల్లో చెప్పాలి. ఎప్పుడు చూసినా జయం జయం జయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 51, 52లో దావీదుకు దేవుడు విజయం ఇచ్చాడు. అందరూ చెప్పుకుంటున్నారు దావీదుకు జయం, దావీదుకు విజయం. ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సంపాదించాలి. రాజు జయతోని మనలో ఉండాలి. అపజయం, అపశకునపు మాటలు, జరగలేదు, దూరం అయిపోయింది, రాలేదు, మా జీవితంలో నష్టం వచ్చింది, ఇలాంటి అపజయపు మాటలు కాదు. బైబిల్లో గమనిస్తే ఒక 3 రెఫరెన్సులు. సమూయేలు మొదటి గ్రంథం 26, 25లో దావీదా నాయనా నీవు ఘనకార్యాలు పూనుకొని విజయము నొందుదువుగాక. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు దొర్లుచూ ఉండగా ఘనకార్యాలు పూనుకోండి. మీ పిల్లల వివాహ కార్యక్రమమా, వివాహ కార్యమా, ఇంటి కార్యమా, ఉద్యోగాలు గురించినటువంటి కార్యమా, ఘనకార్యాలు పూనుకొని విజయము పొందుదురుగాక. ఎస్తేరు గ్రంథం 6:13లో మొర్దుకైకి జయం. తన మీద వేరే వాళ్ళు పోరాటానికి వస్తే శత్రువులు, వాళ్ళకు అపజయం కలిగింది, మొర్దుకైకే జయం. శత్రువుతో వాళ్ళ భార్య చెప్తుంది, నువ్వు పెట్టుకున్నది క్రైస్తవులతో అయితే, యోధులతో అయితే నీకు అపజయం కలుగుతుంది, వాళ్ళకు జయం కలుగుతుంది. మొర్దుకై లాంటి దేవుని బిడ్డలకి, యోధులకి, స్తుతించే వారికి ఎవరు మనతో పోటీ పెట్టుకున్నా మనకే జయం, మనకే జయం. స్తుతించేవారు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. 3వ రెఫరెన్స్ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వాక్యంలో వ్రాయబడిన మాట. 55, 57లో పాపం మీద జయం, మరణం మీద జయం. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ పాపమా నీ విజయం ఎక్కడ? ఈ పాపం ముళ్ళను, మరణ పువ్వుల్ని విరిచినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మూలంగా మనందరికీ విజయము కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఈ చోట రాజు జయధ్వని మనలో వినబడాలి. ఈ 2 మాటల్లో గమనిస్తే రాజు నడక, మొదటి మాట రాజులాగా నడుచుకోవాలి. 3వ మాట రాజు జయధ్వని మనలో వినబడాలి. 3వ మాట గమనిస్తే పరమగీతాలు 3:11లో కిరీటం ధరించిన రాజు. నువ్వు రాజు అయితే తలపైన కిరీటం ఉండాలి. బైబిల్లో పలు చోట్ల రాయబడి ఉన్నది నీతి కిరీటం, పరిశుద్ధ కిరీటం. చూడండి, మన రాజులో మన తలపైన ఎప్పుడు కిరీటమే మన ఘనత. కిరీటం అంటే ఘనత, అది కూడా పరిశుద్ధ కిరీటం. రాజుగారు ఎప్పుడు కిరీటాన్ని ధరించుకోలేదు, పరిశుద్ధమైన కిరీటం. ఇంకొకటి నీతి కిరీటం. ఈ వాక్య భాగాలు వింటున్న దేవుని ప్రజలారా, రాజులమైన మనం తలపైన కిరీటం ధరించుకొని పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. రాజులాగా, యేసయ్య బిడ్డలాగా బ్రతుకుదుముగాక. రాజులమైన మనము రారాజులాగా, యేసయ్య పిల్లలుగా జీవించుదుముగాక. అందుకే మూలవాక్యంలో దేవుడు చెబుతున్నాడు, నేనే మీకు రాజును, మీరు నాకు పిల్లలు. మీరు నా పిల్లల్లాగా, యేసయ్య మనకు రాజు అయితే ఆయన పిల్లల మనం కూడా రాజులాగా బ్రతికి ఈ 3 అనుభవాలు, రాజు వలె నడక, రాజు జయధ్వని, రాజు తలపైన కిరీటంలాగా, ఈ 3 లక్షణాలు మనందరిలో ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.